హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నువ్వుంటే నా చేతగా నిజంగా రోజు రోజుకి అసలు ఈ పెళ్ళి జరుగుతుందా లేదా అని చాలామంది కమెంట్స్ పెడుతున్నారు కానీ ఏం రిప్లై ఇవ్వాలో కూడా తెలియట్లేదు. ఎందుకంటే ఇది అప్పుడప్పుడు ఎట్లా మారుతుందంటే బెదిరింపులతో ఈ పెళ్ళిళ్ళు జరిగిపోతాయేమో అనే టెన్షన్ మొదలవుతుంది. కానీ అయ్యో ఈ బెదిరింపులు ఏముందిలే, ఎప్పుడూ జరిగేటివే కదా, పెద్దవాళ్ళు చేసేది బెదిరింపులే కాబట్టి సో పెళ్ళైతే జరగదు అని ఒక సైడ్ అనిపిస్తుంది. అసలు ఏం జరగబోతుందో తెలియనటువంటి కన్‌ఫ్యూజన్ స్థితిలో అయితే ఉంచేస్తున్నాడు మన డైరెక్టర్ గారు. అసలు ఈరోజు ఏం జరిగిందో చూసేద్దాం. అసలు పెళ్ళికి ఇంకెంతమంది అడ్డుపడతారా? అసలు ఎన్ని అడ్డంకాలు ఎదురైనా కానీ నేను మిథుననే పెళ్లి చేసుకుంటానని రిషి, అలాగే నేను భావనే అంటే తన రాజానే పెళ్లి చేసుకుంటానని భాను, వీళ్ళిద్దరు అయితే కూర్చున్నారు కామ్‌గా పెళ్లి మండపంలో. మరి అసలు జరుగుతుందా లేదా? వీళ్ళిద్దరి మనసుల్ని గ్రహించి సో పెద్దవాళ్ళు మళ్ళీ ఒప్పుకొని వీళ్ళిద్దరికే పెళ్లి చేస్తారా అనేది చూడాల్సి ఉంది. ఈరోజు ఏం జరిగిందో సీరియల్‌లో చూసేద్దాం. ఇక మన భానుకైతే సూర్యకాంతం చాలా అంటే చాలా చెప్పేసింది. వచ్చి మీ యొక్క రాజా పోయి ఆ మిథునతో మాట్లాడడం, ఆ మిథున చేయి పట్టుకోవడము, సో మనిద్దరం కలిసి ప్లాన్ వేసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని వీళ్ళిద్దరేదో ప్లాన్ చేసుకుంటున్నట్టు ఇవన్నీ లేనిపోనివన్నీ చెప్పేసేసరికి ఇంకా భానుకైతే చాలా కోపం వచ్చేసి, నా రాజా ఇలా చేస్తున్నాడా, నన్ను మోసం చేయాలనుకుంటున్నాడా, చెప్తాను వీడి పని అని చెప్పేసి తన దగ్గరికి వెళ్ళేసి, ఏ రాజా ఏంటి నువ్వు అసలు ఏం చేస్తున్నావు అర్థమవుతుందా లేదా? అసలు నేను ఇప్పుడు నీ భార్యని అంటే ఇంకా నిశ్చితార్థం అయిపోయింది కాబట్టి సగం భార్య నేనే కదా, నువ్వేంటి ఇంకా వెళ్ళి మిథునతో వెళ్ళి మాట్లాడడము అవన్నీ చేస్తున్నావంట అని చెప్పగానే కదా దేవాకి చాలా కోపం వచ్చేసి, ఏయ్ నోరు మూసుకొని ఉంటావా లేదా, నువ్వు ఏంటి పిచ్చి పిచ్చి వాగుడంతా వాగుతున్నావు అంటే, నాకు అన్నీ తెలుసులే, నువ్వు ఎవరి దగ్గర నుంచి వస్తున్నావు ఇప్పుడు చెప్పు అంటే, నీకెందుకు చెప్పాలి పో అంటే, నేను నీ భార్య నేను చెప్తున్నాను కదా, నువ్వు పెళ్ళికి ముందు అంటే ఈ యొక్క పెళ్లి మండపానికి వచ్చే వరకు కూడా నీ మనసులో ఎవరున్నా నాకేం పర్వాలేదు. కానీ వన్స్ ఇప్పుడు పెళ్లి మండపానికి వచ్చి నా మెడలో తాళి కట్టేటప్పుడు మాత్రం నీ మనసులో ఎవ్వరు ఉండకూడదు. అన్నిటినీ అందరినీ చంపేసుకొని మనసుని నా దగ్గరకు వచ్చి పెళ్లి తాళి కట్టాల్సిందే. నేను మాత్రమే నీ భార్యని. ఇంకా ఎవరిని ఊహించినా నేను అస్సలు ఒప్పుకోను. తనను నువ్వు పూర్తిగా మర్చిపోవాలి అని చెప్పేసి చెప్తూ ఉంటుందన్నమాట. ఎన్నిసార్లు చెప్పాలి, నాకెవరూ లేరు నా మనసులో, నేను ఓకేలే పో అని చెప్తే, ఏంటి ఊరికే పో 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 అంటున్నావు, నేను నీ భార్యని, నన్ను ఎక్కడికి పొమ్మంటున్నావు, నేను ఎక్కడికి పోను, నువ్వు కానీ మనసులో తనని పెట్టుకొని నన్ను కానీ కొద్దిగా దూరం పెట్టావంటే మాత్రం నిజంగా చెప్తున్నాను, సో ఈ యొక్క కళ్యాణ మండపంలోనే మా అమ్మ ఇద్దరం ఉరేసుకొని నీ కళ్ళ ముందే చచ్చిపోతామని చెప్పి బెదిరిస్తుందనమాట. ఇక దాంతో ఏంది టార్చర్ రా బాబు అంటే, నేనేమీ అనట్లేదు లేవే, నేను పెళ్లి చేసుకుంటానులే నువ్వు పో అని చెప్పేసి మళ్ళీ అంటాడనమాట. ఇక దాంతో గుర్తుపెట్టుకో, మిథున జస్ట్ నీ యొక్క గతం, కానీ నేను నీ భవిష్యత్తు, నేను మాత్రమే నీ భార్యని, ఇది మాత్రం చాలా గుర్తుపెట్టుకో అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుందనమాట. ఇక దేవాకైతే చాలా బాధ అనిపిస్తుంది, ఏంట్రా బాబోయ్ నా జీవితం అని చెప్పేసి చాలా బాధపడుతూ ఇక అక్కడ ఉన్న టైంలో ఇక తన బామ్మ అయితే వస్తుంది. అంటే వాళ్ళ నాన్నగారి వాళ్ళ అమ్మో లేకపోతే ఎవరో ఒక ఆమె పెద్ద ఆవిడ ఉంది కదా వాళ్ళ బామ్మ, ఆమె అయితే దిగుతుందనమాట. కొత్త క్యారెక్టర్ కాదు పాత క్యారెక్టరే మళ్ళీ వచ్చేసి సీన్ని కాస్త ఏదో ఒకటి చేసి ఆపాలి అని అంటే ఎవరో ఒకరు రావాల్సిందే కదా. ఆ క్యారెక్టర్ ఎవరంటే మన బామ్మగారు అయితే దిగేస్తారు. ఇక బామ్మ ఆటోలో నుంచి దిగగానే ఒక మంచి లుక్తో చక్కగా కూల్ కలద్దాలు పెట్టేసుకొని ఇక సెల్ఫీ తీసుకుంటున్నట్టు, అలాగే మన రీల్స్ తీస్తున్నట్టు ఈ యొక్క సెల్ఫీ స్టిక్కి కెమెరా పెట్టేసి ఇక చెప్తూ ఉంటుంది, చూశారు కదా నా మనవడు పెళ్లి జరుగుతుంది, నా మనవరాలు పెళ్లి జరుగుతుంది, అసలు ఇది ఎలా జరుగుతుందో చూస్తాను. సో పార్వతీ పరమేశ్వరు లాంటి నా యొక్క మనవడు మనవరాల్ని వీళ్ళు విడదీసి వేరే వేరే పెళ్ళిళ్ళు చేద్దాం అనుకుంటున్నారా, నేను బ్రతికుండంగానే చేస్తారా వీళ్ళు, అసలు ఈ ఫ్రెండ్స్ మీరంతా నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, అలాగే కమెంట్స్ కూడా పెట్టండి అని చెప్తూ ఈ యొక్క బామ్మ ఈ పెళ్ళిని నేను ఎలా ఆపుతానో, ఎలాంటి కుట్రలు చేస్తానో, కుతంత్రాలు చేస్తానో చూస్తూ ఉండండి మీరు. సో ఈ యొక్క పార్వతీ పరమేశ్వరుడే వీళ్ళిద్దరిని కలిపారు. మరి అదే గుడిలో వీళ్ళిద్దరు విడిపోతుంటే ఆ దేవుడు చూస్తూ ఉంటాడా? అస్సలు చూస్తూ ఉంటాడు కదా. ఇక చూడండి నేను చేసే ఇప్పటి వరకు నాలో కామెడీ యాంగిల్ని మాత్రమే చూశారు కదా, ఇక నాలో విలన్ యాంగిల్ని కూడా మీరు చూడండి. నేను ఎలా చేసి ఈ పెళ్ళిళ్ళని ఆపేస్తానో ఇవన్నీ మీకు లైవ్లోనే చూపిస్తూ ఉంటాను. కాబట్టి
మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పేసి ఈ యొక్క బామ్మ అయితే సెల్ఫీ స్టిక్లో ఆ యొక్క ఫోన్ పెట్టుకొని రికార్డ్ చేస్తున్నట్టు చూపిస్తూ ఉంటుంది. ఇక ఏమంటుంది, వాళ్ళిద్దరిని ఎవ్వరూ విడదీయలేరు, అది ఎవరి వల్ల కాదు, ఆ దేవుడు కూడా ఇక వాళ్ళిద్దరిని విడదీసి దానికి అస్సలు ఒప్పుకోడు కాబట్టి, సో ఇక నేను మాత్రం ఏదైనా చేసి వాళ్ళిద్దరిని కలిపి మళ్ళీ ఈ పెళ్లి మండపం నుంచి తీసుకుని వెళ్తాను అని చెప్పేసి ఈ బామ్మగారు అయితే శపథం చేసేస్తారనమాట. ఇక దీని తర్వాత మిథున వచ్చేసి పెళ్ళికి ముందు వారం రోజుల ముందు ఏదో ఒక వ్రతం అయితే చేస్తారంట, ఏదో కన్యక వ్రతమో సంథింగ్ ఏదో. ఇక ఈ వ్రతానికి ఆ వారం ముందే చేయలేదు కాబట్టి, అంటే టైం అయితే పెళ్ళికి టైం అయిపోయింది కాబట్టి, అంటే పెళ్లి ముహూర్తాలు త్వరగా పెట్టేసుకున్నారు కాబట్టి ఈ వ్రతం అప్పుడు చేయలేదని చెప్పి ఇప్పుడే పెళ్లి రోజే చేస్తున్నారు. ఇక వచ్చిన బంధువులు అలాగే వాళ్ళ అత్త అంటే ఎవరో ఒక ఆవిడ, ఇక ఆవిడ వచ్చేసి, అదేంటి వదిన, లలిత వదిన, మీరు ఈ వ్రతాన్నంతా వారం రోజుల ముందే ఇంట్లో చేసుకోవాలి కదా, ఇప్పుడు చేస్తున్నారు ఏంటి అని అంటే, అదంతా టైం సరిపోలేదు వదిన, అందుకే ఇప్పుడే చేసేస్తున్నాము అని చెప్పి చెప్తూ ఉంటారు. సరే ఈ వ్రతం చేసేటప్పుడు మన మిథున మెడలో తాళైతే ఉంటుంది. ఇక ఆవిడైతే ఇదేంటి ఈ యొక్క తాళిని పెట్టుకొని ఎలా ఈ వ్రతం చేస్తారు, అయినా కన్యకని మాకిచ్చి కన్యకని తీసుకొచ్చి మాకు అప్పగించాలి కానీ ఇట్లాగ పెళ్ళైన అమ్మాయి అని ఆల్రెడీ తెలుసు, కానీ తాళి కూడా తన మెడలోనే ఉంటే నా కొడుకు ఎలా కడతాడని చెప్పేసి రిషి వాళ్ళ అమ్మ అయితే అడుగుతుంది. అలాగే వాళ్ళ అత్త అయితే, అసలు మీకేమన్నా బుద్ధుందా లలిత, అసలు మెడలో తాళి ఇంకా తీయకుండానే తనని ఎలాగ దీంట్లో కూర్చోబెట్టారు, సో ఇక రిషి వచ్చేసి రెండో తాళి మళ్ళీ కట్టాలా తన మెడలో, మీరు అసలు ఏం చేస్తారో అర్థమవుతుందా అని చెప్పేసి ఇలా మాట్లాడుతూ ఉంటే, ఇక లలిత వచ్చేసి, అదేం లేదు వదిన, నేనైతే చెప్పాను తీసేసేయమని, కానీ మిథున ఒప్పుకోవట్లేదు, తను తాళి కట్టే టైంకి, అంటే రిషి తాళి కట్టే టైంకి తీసేస్తుందిలే, తనను ఎంత బలవంతం చేసినా తను ఒప్పుకోవట్లేదు అని చెప్పి చెప్తుంటుంది. భలే విడ్డూరంగా ఉందే ఇది, అయినా మళ్ళీ పెళ్లి చేసుకోబోతూ మొదటి తాళి కట్టిన వాడి తాళిని అట్లాగే ఉంచుకుంటానన్న అమ్మాయిని ఈ అమ్మాయినే చూస్తున్నాము, అయినా ఇదేంటి అసలుకి అంత అసహ్యంగా ఉంది అని చెప్పేసి ఆవిడైతే అంటూ ఉంటుంది. ఇక బామ్మగారు కూడా ఆ యొక్క విజువల్స్ని చూస్తూ సైడ్ ఉంటుందన్నమాట, కనిపించకుండా. అంటే అసలుకి మన మిథున ఏం చేస్తుంది, తను నిజంగానే ఒప్పుకొనిందా లేదా అని చెప్పేసి బయట వాళ్ళిద్దరు ఫ్లెక్సీల్ని అలా ఇలా రెండు చూస్తుందన్నమాట. అంటే ఇద్దరు పెళ్ళిళ్ళు ఇక్కడే జరుగుతున్నాయి కాబట్టి అసలు మన మిథున మనసులో ఏముందో కనిపెట్టడానికి ఆవిడ బయట నుంచి చూస్తూ ఉంటుంది. ఇక ఈ తతంగం అంటే ఇక్కడ జరుగుతూ ఉంటుందన్నమాట లోపల. ఇక ఆ పూజారి గారు వచ్చేసి ఆ పూజ అంతటి చేస్తూ ఉంటే మన మిథునకు మాత్రము ఏం గుర్తొస్తుందంటే దేవానే గుర్తొస్తున్నాడు. దేవా వచ్చేసి తనకు మళ్ళీ ప్రమాణం చేసి, ప్లీజ్ మిథున నువ్వు నాతో పాటు వచ్చేసి, నేను ఇక నీ కోసమే జీవిస్తాను, నేను ఇంకా నిన్ను వదిలిపెట్టిపోను, నా తప్పు నేను తెలుసుకున్నాను, సో నువ్వు నాతో పాటు వచ్చేసే, నువ్వు నా భార్య మిథున, ఇవన్నీ చెప్పేది గుర్తు చేసుకుంటూ తనకి తాళి కట్టింది. అలాగే తన కోసము చనిపోవాలనుకోవడం, అంటే తనని షూట్ చేయకండి నన్ను షూట్ చేయండి అని తను చెప్పడము, ఇవన్నీ గుర్తు చేసుకుంటూ బాధపడుతూ కళ్ళల్లో నీళ్ళు తిరుగుతుంటాయి. ఇక వీళ్ళేమో ఆ తాళి తీసేయమని చెప్పి గొడవ పెడుతూ ఉంటారనమాట. ఇక మొత్తానికి మిథున మాత్రం, నేనైతే ఈ తాళిని అస్సలు తీయను అని చెప్పి గట్టిగా చెప్తుంది. ఇక దాంతో అక్కడ ఉన్నటువంటి ఆవిడ, అదేంటి మిథున, నీకు అసలు బుద్ధి ఉందా ఏంటి, నువ్వు చేసే పని ఏమన్నా అర్థమవుతుందా, ఇంకా తాళిని పెట్టుకొని రిషి చేత రెండో తాళి కట్టించుకుంటావా అని చెప్పి చెప్తుంటే, అంతేకాని అవును అంతే నేను చేస్తాను, కానీ నేను ఈ తాళిని మాత్రం ఈ తాళిని తీయాలంటే నా ప్రాణం పోయినట్టు నాకు అనిపిస్తూ ఉంటుంది, కాబట్టి నేను ఈ తాళిని మాత్రం తీయను అని చెప్పి చెప్పగానే ఇక మన జడ్జి గారికి చాలా కోపం అయితే వచ్చేస్తుంది. ఏంటి ఈ అమ్మాయి ఇలాంటి పనులు చేస్తుంది అని చెప్పేసి, అందరి ముందు మా పరువు తీస్తుంది అని చెప్పేసి ఇక త్రిపుర మాత్రం నవ్వుకుంటూ ఉంటుంది. వాళ్ళ అన్నయ్యకి వాళ్ళ నాన్నకి మాత్రం చాలా కోపం వస్తూ ఉంటుందన్నమాట. ఇక మొత్తానికి ఎవ్వరు చెప్పినా మిథున అయితే వినదు. ఇక దాంతో ఆ బామ్మగారు అయితే నవ్వుకుంటూ ఉంటుంది. ఓకే, ఇంకా మిథునకి నా దేవా అంటే చాలా ఇష్టమే అని చెప్పేసి నవ్వుకుంటూ ఉంటుంది. దాని తర్వాత అక్కడికి సడన్గా రిషి అయితే వస్తాడు. రిషి వచ్చేసి, మీరంతా ఆపుతారా లేదా, తనని ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి అంటారనమాట. అదేంటి రిషి, తన మెడలో ఆల్రెడీ తాళి ఉంటే మళ్ళీ తాళి కడతావా ఏంట్రా నువ్వు అని చెప్పి ఆ పిన్ని అంటా ఉంటే, అవును పిన్ని నేను కడతాను, మీకేమైనా నష్టమా, నేను అలాగే తాళి కడతాను, మీరు ఎవ్వరు కూడా నా మిథునని ఒక్క మాట అనడానికి లేదు, తన కళ్ళల్లో నీళ్లు తెప్పించడానికి నేను అస్సలు ఒప్పుకోను అని చెప్పేసి చెప్తుంటాడు. అదేంట్రా పిచ్చి మొహమోడా, అయినా తను మెడలో తాళి కట్టుకొని ఫస్ట్ భర్త కోసం ఎదురు చూస్తుంటే నువ్వేంటి అలాంటి వాడివి, అలా కూడా తాళి కడతానని చెప్తున్నావు అంటే, అవును నాకు మిథున మాత్రమే ముఖ్యం, మిథున మెడలో తాళు ఉందా లేకపోతే ఇంకేమన్నా ఉందా అనేది నాకు అనవసరం, తన మనసులో నాకు చోటు ఉందా లేదా, తను నన్ను ప్రేమిస్తుందా లేదా,
ఇదొక్కటే నేను చూస్తాను. తన మెడలో ఉన్న తాళిని నేను ఒక జ్యువెలరీగానే చూస్తున్నాను కానీ, దాన్ని తాళిగా చూడట్లేదు. అది తన వ్యక్తిగతం. సో, తన మనస్ఫూర్తిగా దాన్ని తీసేస్తే ఓకే. లేదంటే అది తనిష్టం మాత్రమే. తన వ్యక్తిత్వానికి, తన యొక్క మనసుకి నేను అంటే ఎప్పుడు కూడా గౌరవిస్తాను. తన నిర్ణయాన్ని నేనెప్పుడూ గౌరవిస్తాను కానీ, తనని ఎప్పుడూ బలవంతం చేయను. ఏ విషయంలో కూడా తను ఎలా ఉండాలనుకుంటే అలాగే ఉంచుతాను. సో, తను మనసులో నేను చోటు సంపాదించుకోవాలనుకుంటున్నాను. అది మాత్రమే నాకు ముఖ్యము. సో, తను ఎలా ఉన్నా నేను ఓకే చేస్తాను అని చెప్పి చెప్తాడనమాట. ఇక వీడికే ఏమీ లేనప్పుడు మనమేం చేస్తాంలే అని చెప్పి మిగతా వాళ్ళంతా కామ్‌గా అయిపోతారు. అత్తయ్య మీరు ఫస్ట్ మిథునని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోండి. తనని రెడీ చేయిపోండి అని చెప్పి చెప్తాడు. ఇక దాంతో హరివర్ధన్ అయితే నిజంగా రిషి నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. నీలాంటి అల్లుడు నాకు దొరకడం నిజంగా నేను చేసుకున్న అదృష్టము. నా కూతుర్ని చాలా బాగా అర్థం చేసుకున్నావు. తనని ఎప్పుడూ విడిచిపెట్టవనే నమ్మకం నాకు వచ్చింది. ఎలాంటి పరిస్థితుల్లో అయినా అని చెప్పేసి ఆయన చేతులు పట్టుకొని దండం పెడుతూ ఉంటాడు. ఇక మిథున కూడా రిషిని చూసి ఇంత మంచివాడే అని చెప్పేసి అనుకుంటూ నాకు దేవా కావాలని చెప్పి ఈ రెండిటి విషయాల్లో బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అక్కడికి సూర్యకాంతం వచ్చి తాళి తీయదు ఇవన్నీ చూసిన సూర్యకాంతం కామ్‌గా ఉంటుందా? వాళ్ళ అమ్మా నాన్న ఇద్దరు దేవుడి దగ్గర మొక్కుకుంటూ ఉంటారు. నా కొడుకు పెళ్లి సక్రమంగా జరగాలి, ఏ ఆటంకాలు ఉండకూడదని వాళ్ళ అమ్మా నాన్న అక్కడ మొక్కుకుంటున్న టైంలో ఇంకేముంది అత్తయ్య మీరేమో మొక్కుకుంటున్నారు. అక్కడ చూస్తే మన మిథున పెళ్లి, దేవా పెళ్లి జరిగేటట్టే లేదే అని చెప్పి చెప్తుంటారు. అదేంటి అలా అంటున్నావు అంటే అక్కడ మిథున తాళే తీయట్లేదు. ఇంకేం జరుగుతుందో ఈ పెళ్లి అంటే నోరు మూసుకొని ఉండు. నీ నోట్లో నుంచి మంచి మాటలే రావని తిడుతూ ఉంటుంది. ఇక రేపైతే మిథున కోసము వాళ్ళ నాన్న తాళిని గాని తీయకపోతే ఇదిగో నేను ఈ గన్‌తో షూట్ చేసుకొని చచ్చిపోతాను అని చెప్పేసి ఈయన వచ్చేసి ఈ అమ్మాయిని బెదిరిస్తూ ఉంటాడు. ఇక చూడాలి రేపు అసలు పెళ్లి జరుగుతుందా లేదా? ఈ పెళ్లి టైంకి ఎవరైనా షూట్ చేసుకుంటారా? లేదంటే ఈ బామ్మ ఏం చేస్తుంది అనేది మొత్తానికి పెళ్లయితే జరగదండి. మీరు కంగారు పడకండి. అంతే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.